హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకోబోతున్నామండి. అది కూడా పప్పుల పొడి వేసుకుని. మరి ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? ఇవైతే పప్పుల పొడికి కావాల్సిన పదార్థాలండి. ముందుగా కడాయి వెలిగించుకుని అందులో గుప్పెడు వేరుశనగ గుళ్ళు, 2-3 స్పూన్ల పచ్చిశనగపప్పు, అదేవిధంగా 6 ఎండుమిర్చి, 10 లుల్లి రేఖలు, చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కలు, 3 స్పూన్ల మినపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అవి పోపులు వేగుతూ ఉంటాయండి. ఈ లోపల 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కట్ చేసేసుకున్న తర్వాత దీంతో పాటు మధ్య మధ్యలో పోపునైతే చూసుకుంటూ ఉండాలండి, మళ్ళీ మాడిపోతుంది కాబట్టి. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూస్తే చూడండి, మనకి పప్పుల పొడికి కావాల్సిన పోపు అంతా అయితే వేగిపోయింది. ఇప్పుడు దాన్ని ప్లేట్లోకి వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారే లోపల మళ్ళీ లేతగా ఉన్న బెండకాయలు తీసుకుని ఫ్రై కోసమని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నా. ఇలా అయితే చక్కగా ఫ్రై అనేది మంచిగా క్రిస్పీగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొక కడాయి వెలిగించుకుని 2 రెబ్బల కరివేపాకు, ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పసుపు వేసుకుని కలుపుకోవాలండి. అది వేగుతూ ఉండగా మనమైతే పప్పుల పొడి అయితే మనం తయారు చేసేసుకుందాం. కొంచెం కల్లుప్పు వేసుకుని అయితే నేను మిక్సీ చేసేసుకున్నానండి. మన పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల మన ఉల్లిపాయలు కూడా వేగిపోయి బ్రౌనిష్ కలర్లో అయితే వేపుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే అందులో వేసుకోవాలి. 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకున్నానండి, ఎందుకంటే జిగురు అనేది పోవడానికి అనమాట. చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకుని జిగురంతా పోయే వరకు బెండకాయలను కలుపుకోవాలి. ఇప్పుడు మన పప్పుల పొడిని వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ముక్కకంతా పప్పుల పొడి పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, మన టేస్టీ అయిన క్రిస్పీ అయిన యమ్మీ అయిన బెండకాయ ఫ్రై విత్ పప్పుల పొడి ఈజ్ రెడీ. చక్కగా దీన్ని మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది, అంతే. అండ్ ఇదైతే మిరియాల రసానికి కానీ లేకపోతే సాంబార్ కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో టేస్ట్ చూసేద్దాము. ఆహా, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.